బ్రేకింగ్ న్యూస్. నల్గొండలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం రోజున పరిశ్రమల శాఖ కార్యాలయంపై జెండా ఎగరలేదు. జాతీయ జెండా ఆవిష్కరించకుండా నిన్న నిర్లక్ష్యం వహించారు. అయితే జెండా ఆవిష్కరించలేదని బిగ్ టీవీ గుర్తించింది. అంతేకాదు ఆఫీస్కి చెందిన సిబ్బంది ఎవరూ హాజరు కాలేదని తెలుసుకుంది. ఆఫీస్కి తాళం వేసిన దృశ్యాలను ప్రజలకు చూపించింది. అసలు జెండా ఎందుకు ఆవిష్కరించలేదనే కారణాలు తెలుసుకునే ప్రయత్నాలు చేసింది బిగ్ టీవీ. సంబంధిత ఇన్ఛార్జ్ను ఫోన్ కాల్లో సంప్రదించింది. అయితే అధికారి నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ దాటవేసే ప్రయత్నం చేశారు. ఇక నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. దినోత్సవ వేడుకలు దేశమంతటా ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరవేసి కూడా ఆ వేడుకలు కొనసాగిస్తున్నారు. కానీ నల్గొండలో చూస్తున్నాం, ఒక ప్రభుత్వ కార్యాలయంలో మాత్రం జెండా ఎగరన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జెండా ఎగరం కాదు, కనీసం కార్యాలయానికి కూడా సిబ్బంది తప్పించి ఎవరు కూడా రానటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం నల్గొండలో ఉన్నటువంటి ప్రభుత్వ కర్మాగారాల శాఖ ఆ ప్రధాన కార్యాలయం ఏదైనా చూస్తున్నామో సర్కిల్ ఆఫీసులు అని చెప్పవచ్చు. ఇది మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆ ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా మొత్తం ఎసెన్స్ రెన్యువల్ కానీ అన్నీ ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈసారి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కార్యాలయంపై వైపు చూసినటువంటి దాఖలాలు లేవు. సిబ్బంది కూడా ఎవరు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాళం వేసినటువంటి ఆఫీస్కు తాళం వేసినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. మనం ఒకసారి వారి ఇన్ఛార్జిని అడిగి తెలుసుకుందాం, ఏం జరిగిందో, ఎందుకు జెండా ఎగరవేయలేదో అడిగి తెలుసుకుందాం. सर्वरक्षाकरं विभुं पार्वती हृदयानन्दं शास्तारं प्रणमाम्यहं. హలో సార్, అడిగారా సార్? అదే మేడం కాల్ చేస్తే మేము చెప్పాం కదా, రాలేదా అని అంటున్నది శ్రీదేవి మేడం. మీరు ఇన్ఛార్జా సార్ ఇక్కడ? కాదు సార్, మీరు ఎవరు రాకున్నా ఎవ్రీ ఇయర్ నేను చూస్తుంటాం ఇక్కడ అంతా కూడా చేస్తుంటారు, కానీ ఈసారి ఎందుకు చేయలేదని. అదే మరి చెప్పాము, మేము అటెండ్ కామని చెప్పాము, చేసి కలెక్టరేట్కి వెళ్ళమన్నాము. వాళ్ళు ఏంటంటే మరి కలెక్టరేట్కి వెళ్ళిపోయారంట. అదే అన్నా ఇన్ఛార్జ్. అదే ఇది కరెక్ట్ గా బాబు ఆఫీస్ మనం తీసుకోవాలంటే సార్ అదే మేము కలెక్టరేట్కి వెళ్ళమని చెప్పి అన్నారు. మీరు మాట్లాడినరా సార్ వాళ్ళతోటి? మాట్లాడాము. ఇప్పుడు నేను ఇందాక మేడం కూడా చేసిన సార్, మీ మేడంకి కూడా కాల్ చేసిన. మేడంకి కాల్ చేస్తే అవునా అదేంది ఆ జెండా ఎగరవేయాలి కదా, నాకు కూడా తెలియదు ఈ విషయం అనేసి అంటుంది మేడం. మరి ఎవరిని అడగాలి మేడం అంటే నేను చెప్తా ఆగండి అంటుంది. దీనికి ఎవరు సార్ ఇన్ఛార్జ్? ఎవరికి మేము కలవాలంటే వారితో మాట్లాడాలంటే? అదే సార్, దీని వివరణ తీసుకోవాలంటే ఎందుకు జెండా ఎందుకు ఎగిరేయలేదు? మనం ఏ చిన్న కార్యాలయమైనా ఎగిరేస్తారు కదా, మనకెందుకు నల్గొండ సర్కిల్ కార్యాలయం కదా, ఎందుకు ఎగిరేయలేదని. అదే అండి ఇప్పుడు చెప్పాను మేము అక్కడ. సరే మా వాళ్ళు మా ప్రసాద్ మీతో కలుస్తారండి, చెప్పాను నేను. ఓకేనా? మీ పేరు ఏమండి? నేను రమేష్, బిగ్ టీవీ రిపోర్టర్, నల్గొండ. బిగ్ టీవీ రిపోర్టర్. చాలా గ్రేట్ అండి మీరు. కాదు సార్, ఇవాళ మాకు ఇక్కడ చూడగానే, ఎందుకంటే అన్ని కార్యాలయం మీద జెండా ఎగురుతున్నాయి, మన కార్యాలయం చూసేసరికి అసలు కనీసం ఇక్కడ తాళం కూడా తీయనటువంటి, ప్రతిసారి అటెండర్ అన్న వచ్చేది కదా, ఇవాళ తాళం కూడా ఎవరు తీయలే ఇక్కడ వచ్చి. అదే కొద్దిగా ఆఫీస్ లో మాకు ఇష్యూ ఉంది, అది రెంట్ కనుక 2 years మాకు రెంట్ రావట్లేదు. ఆయన ఓనర్ ఏమో కొద్దిగా మాకు ఇబ్బంది అదంతా కూడా కొద్దిగా చేశారు. ఏదో కూడా మేనేజ్ చేసుకొని రిక్వెస్ట్ చేసుకొని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాము. కొద్దిగా ఆఫీస్ రెంట్ కూడా ఆయన అదన్నా ఉండేయండి సార్. ఇప్పుడైతే ఆఫీస్ నడుస్తుంది, నిన్న కూడా ఆఫీస్లో ఉన్నారు. కనీసం ఇవాళ 15th August కదా, ఒక రోజు ముందే ఏదన్నా ఉంటే 15th August అంటే ఒక రోజు ముందే రెడీ చేసుకుంటారు కదా అన్ని ఆఫీసులు.
15th ఆగస్టుకు కనీసం జెండా ఎగరేయలేదు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో జెండా ఎగరేయలేదంటే ఇంతకంటే అవమానం ఏముండదు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల దృష్టికి కూడా బిగ్ టీవీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వీరిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.